హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనిత బోన్ బోన్ ఛానల్. మైసూర్ ట్రిప్ ఫస్ట్ డే మైసూర్ సిల్క్ షోరూమ్ది వీడియో అప్లోడ్ చేశాను కదా. ఫస్ట్ డే సెకండ్ వీడియో ఇది. అక్కడి నుంచి మేము మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. మైసూర్ ప్యాలెస్ చాలా అంటే చాలా బాగుంది. మనం చూడవలసిన ప్లేస్ ఇండియాలో. ఇది కర్ణాటకలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత రాయల్టీగా అనిపించిందంటే ప్యాలెస్ చూస్తున్నంతసేపు అంత బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి. హాయ్ టీచర్, హాయ్ చెప్పండి. హాయ్, సే హాయ్ ఎవ్రీవన్, సే హాయ్. హాయ్ టీచర్. హాయ్ హాయ్. Anita, if you can come this side. ఎస్ ఎస్. హాయ్ హాయ్, సే హాయ్. నా ఫోన్ ఏది? హాయ్ హాయ్. రష్మి టీచర్, సే హాయ్. మైసూర్ ప్యాలెస్ ఎట్లుంది? సూపరా? అందరు ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియోలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము అసలు ఆపలేదు. ఎన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నా తక్కువే అన్నట్టుగా ఎంతో బాగుంది. అసలు చాలా నచ్చింది. అసలు చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఎంత రాయల్టీగా అనిపించిందంటే వాళ్ళు అసలు ఎంత బాగా కట్టారు. మొత్తం అక్కడ మెయిన్ హాల్ పైన మొత్తం రూఫ్ మొత్తం గోల్డ్కి సంబంధించిందంట. చాలా అంటే చాలా బాగుండే. అక్కడ నుంచి మేము ఇంకా వీడియోలు తీసుకోవడము అన్నీ వాళ్ళకి క్యాప్చర్ చేసినాం. అక్కడ ఉన్న మంచి మంచి వాళ్ళు వాడిన వస్తువులే కానీ, థింగ్స్ కానీ, వాళ్ళ ఇంకా వాళ్ళ దేవుడు గాడ్స్ వాళ్ళ ప్యాలెస్కి సంబంధించిన అన్నీ, వాళ్ళ దర్బార్లో యూజ్ చేసే థింగ్స్, ఇంకా చాలా చాలా మనకి వాళ్ళ ఏమంటారు వాళ్ళ గాడ్కి సంబంధించినవి, మంచి దేవుడికి సంబంధించిన ప్లేస్, అట్లా ఎన్నో ఎన్నో అక్కడ వాళ్ళు అన్నీ ఒక మ్యూజియంలో ప్లేస్ చేసిండ్రనమాట. వాళ్ళు యూజ్ చేసిన సామాన్లు లైక్ మిర్రర్, చైర్స్, ఫర్నిచర్ అక్కడ చాలా బాగా ప్లేస్ చేసిండ్రు. ఎంత రాయల్టీగా ఉందంటే అప్పట్లోనే అన్ని సిల్వర్తో చేసినవి, గోల్డ్తో చేసినవి చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ పిక్స్ కూడా ఉండే ఆ మ్యూజియంలో. చాలా అంటే ఇప్పుడు అప్పటి వాళ్ళ రాజులు, రాణిలు, వాళ్ళ యాన్స్టర్స్ అందరూ ఎంతమంది అయితే రాజులు, రాణిలు ఉన్నారో వాళ్ళందరి పిక్స్ అక్కడ ఆ మ్యూజియంలో ప్లేస్ చేసి ఉండే అనమాట. అందరివి చాలా బాగున్నాయి పేర్లతో సహా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాలించిండ్రు, ఎవరెవరు ఎక్కడ ఏ ఇయర్లో ఉండే, ఏ ఇయర్ వరకు పాలించిండ్రు, అట్లా అన్నీ వాళ్ళ వాళ్ళ రాయల్టీ చాలా బాగా కనిపించింది. అవన్నీ పిక్స్ కూడా పెయింటింగ్స్ అనమాట. పెయింటింగ్స్, పిక్చర్స్ కాదు. అంటే ఫోటో తీసినాయి కదా, అన్ని పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఎంత రియాలిటీ అనిపించిందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అక్కడ నుంచి చాలా జనం కూడా ఉండే ఆ రోజు. చాలా పబ్లిక్ ఉండే. అందరూ బాగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ మెల్లిమెల్లిగా కదులుతున్నారనమాట. చూడండి ఇక్కడ రాజుకు సంబంధించిన పిక్చర్, మైసూర్ ప్యాలెస్ని ఏలిన రాజులు, రాణుల పిక్చర్స్ అనమాట. ఆ రోజు సండే అనుకుంటాం మేము. సండే సాటర్డే కాబట్టి చాలా రష్ కూడా ఉండే. చాలా రష్ ఉండి చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పిక్స్, ఎక్కడికి వెళ్ళినా పిక్సే. ఇది వాళ్ళ బ్యాండ్ ట్రూప్ అనమాట. బ్యాండ్ వాళ్ళు రాజులు బయటికి వెళ్ళినప్పుడు, అంటే మన ఉత్సవాలు జరిగినప్పుడు ఈ బ్యాండ్ ట్రూప్ వాళ్ళు వాడుతున్నాయి అనమాట. ఎంత రాయల్టీ ఉందంటే అసలు చెప్పలేం మాటలలో. చాలా బాగుండే. చాలా అద్భుతంగా కట్టారండి అప్పటి వాళ్ళు. నిజంగా మనం చూడవలసిన ప్లేస్. మనం ఇది ఇట్లాంటి వాటివి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది మన ఇండియా ఎంత రిచ్ అసలు అన్నట్టుగా. చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుంది అసలు. చాలా అంటే చాలా వాళ్ళ దర్బార్లు, వాళ్ళ మందిరాలు, రాణులు ఉండే మందిరాలు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి సంబంధించిందిగా ఉండే అనమాట. చాలా బాగుంది.
ఇక్కడ మా టీచర్స్ అందరూ ఎక్కడెక్కడ మంచిగా అనిపించిందో అక్కడక్కడ చాలా పిక్స్ తీసుకున్నారు. అసలు ఏ ప్లేస్ వదలలేదు, అందరూ చాలా బాగా పిక్స్ తీసుకున్నారు. చాలా మంచి అనిపించింది. ఇది వాళ్ళ ఆంగన్ అంటారు దీన్ని, వరండా అనమాట. చాలా బాగుంది, అసలు చాలా పిక్స్ తీసుకున్నారు. ఏ కార్నర్లో బాగుంటే ఆ కార్నర్లో ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చాలా బాగా అనిపించింది. అది తీసుకుంటున్నప్పుడల్లా తీసుకోవాలనిపించింది. సింగిల్గా, గ్రూప్గా చాలామంది చాలా పిక్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా టైం కూడా సరిపోలేదు, రోజంతా చూడమన్నా కూడా చూసేలాగా అందరూ దిగారనమాట పిక్స్, ఫొటోస్ కూడా. చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోదాం, వేరే ప్లేస్కి బయలుదేరదామని స్టార్ట్ అయ్యాము. కానీ ఇక్కడ పిక్స్ మాత్రం తీసుకోవడం ఇంకా ఆపలేదు. మా ఫ్రెండ్స్ చాలామంది పిక్స్ తీసుకుంటానే ఉన్నారు. అస్సలు అయిపోవట్లేదు అనమాట ఆ రోజు. ఇంకా మళ్ళీ టైం చూసుకుంటూ వెంటనే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి అని మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి లాస్ట్ పిక్స్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము చర్చ్కి వెళ్ళామన్నమాట. ఆ చర్చ్ పేరు వచ్చేసి ఫిలోమినా చర్చ్. ఆ ఫిలోమినా చర్చ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉందంటే ఆ చర్చ్ చాలా అద్భుతంగా, చుట్టూ చాలా హైట్లో, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూడా మేము చాలా పిక్స్ తీసుకున్నాము. మా టీచర్స్, చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కదా. అందరం 67 టీచర్స్ అందరం ట్రిప్ వెళ్ళాము. మీకు ఆల్రెడీ నేను నా ట్రైన్ జర్నీ ట్రిప్లో వీడియోలో చెప్పాను. అందరం కలిసి పిక్స్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి బృందావన్ గార్డెన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. నైట్ అవ్వడం వల్ల సరిగ్గా చూడలేకపోయినాము గార్డెన్. కానీ లేజర్ షో మాత్రం చూసామన్నమాట. ఆ లేజర్ షో ఎంట్రన్స్కి లేజర్ షోకి ఒక 2-3 కిలోమీటర్స్ లాంగ్ ఉండింది. అది మాత్రం కొంచెం ట్రబుల్ అనిపించింది నడవడము. కాకపోతే చాలా బాగుండే లేజర్ షో కూడా. చాలా మంచిగా అన్ని సాంగ్స్ పెట్టి ఆ డ్యాన్స్ ఫార్మేషన్ సాంగ్ వాటర్తో చాలా అంటే చాలా బాగుంది. లేజర్ షోస్ ఏం మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా ఉందో లుంబిని పార్క్లో అట్లనే అక్కడ కూడా బృందావన్ గార్డెన్స్లో లేజర్ షో చాలా బాగుండే. ఇలా మా ఫస్ట్ డే ట్రిప్ చాలా హ్యాపీగా, చాలా ఫన్గా జరిగింది. తర్వాత ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ కామెంట్స్ కూడా నాకు చేయండి. అంటే ఎలా ఉంది నా ట్రిప్, ఏమన్నా ఇంకా నాకేమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిత బోన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ డే కూడా మేము ఎలా మా జర్నీ జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేస్తామో అది కూడా అప్లోడ్ చేస్తాను. దానికి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.